అందరికీ నమస్కారం. నేను శిరీష. సిరినెల హోమ్ వరల్డ్‌కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా పర్వాలేదు. వీడియోలో మీరు చూశారు కదా, ఏంటి శిరీష దిష్టి తీస్తోంది స్వామివారికి అని అనుకోవచ్చు మీరు. అవును, అంటే ఇవాళంతా కొంచెం డిస్టర్బ్గా ఉంది యాక్చువల్గాను. ఎందుకు అలా జరిగిందో ఏంటో తెలియదు, కానీ ఏదో ఏదో బ్యాడ్గా కొంచెం ఏంటో నెగిటివ్గా అనిపిస్తుంది. ఇప్పటివరకు ఎప్పుడు అలా జరిగిన సందర్భం లేదు. ఇంతలా ఫీల్ అవ్వాల్సింది కూడా ఎప్పుడూ లేదు. ఏదో నాకు వచ్చి నువ్వు చేసుకుంటే ఏదో కాలక్షేపం చేస్తున్నాను, కానీ అంటే దేనికి ఇది సంకేతం, భగవంతుడు మనకి ఏది చెప్తున్నాడు, ఎందుకు ఇలా జరిగింది అని తలుచుకుంటే మాత్రం బెంగగా అనిపించింది. అమ్మతో ఫోన్ చేస్తే కూడా అమ్మకు కూడా ఏంటో చాలా ఇవాళ బెంగగా అనిపించింది. ఏమో మరి అంతా స్వామి నిర్ణయం, అంతా నా చేతుల్లో ఏం లేదు. కావాలని చేసింది అయితే అస్సలు కాదు. మనం అనుకోకుండా కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి అలాగా. ఏంటి శిరీష ఏదో కొంచెం నిస్త్రాణంగా మాట్లాడుతోంది, ఏం జరిగింది? పూజ గదిలో ఆల్రెడీ మీరు ఈ పాటికి చూస్తే అర్థమయ్యే ఉంటుంది నేను స్టార్టింగ్ చూపించిన దానికిను. లేట్ చేయకుండా, సస్పెన్స్ లేట్ చేయకుండా చెప్తాను. అంటే ఏమో మనసులో అయితే ఆందోళనగా ఉంది. మీరు కూడా ఏదైనా సజెషన్స్ ఉంటే నాకు ఇస్తారు అని చెప్పని. వీటన్నిటి గురించి వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకోవడానికి ముందు మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టగానే మిస్ కాకుండా చూడగలుగుతారు. డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ చేయనుకున్నాడు తప్పకుండా చేయొచ్చు. అంటే పూజ గది నేను మేక్ ఓవర్ చేశాను. ఇంతకుముందు ఉన్న పూజ గది కన్నా నేను మామూలుగా మధ్యలో వెంకటేశ్వరం ఫోటో తెచ్చుకోవడం కానీ, మధ్యలో గ్లాస్ కట్టించి దేవుళ్ళని పైకి పెట్టించడం కానీ, ఇవన్నీ కరెక్ట్గా 1 year, అంటే 11 months అవుతోంది. ఇంచు సెప్టెంబరు ఫస్ట్ వీక్లో నేను మార్చుకున్నాను. అంటే ఆగస్ట్ శ్రావణ మాసం ఆ టైంకి మార్చుకున్నాను. మళ్ళీ కరెక్ట్గా శ్రావణ మాసం వచ్చేసరికల్లా 1 yearకి ఇలా జరిగింది ఏంటి, ఎందుకు ఇలా జరిగింది అని ఉదయం నుంచి మనసులో లేదు, అసలు కుదురుగా లేదు. అంటే ఇది ఎందుకు అప్లోడ్ చేస్తున్నా అంటే, ఒకవేళ ఏదైనా దీనికి ఏదైనా ఉంటే చెప్తారు, మీరు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లో చెప్తారు అని ఒక ఉద్దేశంతో షేర్ చేస్తున్నాను అనమాట. ఇది కూడా అసలు పాత ముగ్గు డౌన్లోడ్ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నాను అంతేను. చెప్పానుగా ఏం పెట్టాలనిపించలేదు, కానీ అమ్మకు ఫోన్ చేసి చెప్పినప్పుడు అమ్మ కొంత ఏవో చెప్పారు పరిష్కారం. అందులో ఈరోజు ఏకాదశి, స్వామివారికి ఇష్టమైంది. కానీ చెప్పానుగా ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా మనసు కలిసే సంఘటనలు కొన్ని జరుగుతాయి, కాబట్టి దానికి ఇదే సంకేతం అనుకుంటున్నాను. అది ఏదైనా భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతుంది తప్ప మన చేతుల్లో ఏమీ లేదని అనుకోవడం. నేను రాత్రి అంటే పొద్దుపోయింది, కొంచెం మామూలుగా పడుకోవడానికి వచ్చాం పైకి పిల్లలు అందరం. మేము కొంచెం 11:30 అలా 11 దాటాక ఏంటంటే ఒక్కసారిగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం వచ్చింది. అంటే దెబ్బ పడిపోయినట్టుగా ఏంటో శబ్దం వచ్చేసరికి ఏదో కొంచెం టెన్షన్గా అనిపించింది. ఏం జరిగిందబ్బా అని పిల్లలిద్దరు గబగబా కిందకెళ్ళి ఏదో గిన్నెలు పడిపోయినట్టుగా అలా అనిపించేసరికి ఏం లేదమ్మా అంతా బాగానే ఉంది, ఒంటిలంతా అన్నీ బాగానే ఉన్నాయి అనుకుని వచ్చేసారు. నేను ఉదయం లేచి దేవుడి దగ్గర వెళ్ళి దండం పెట్టుకుంటాగా, రోజు లేచిన వెంటనే దండం పెట్టుకునేసరికి ఇది పరిస్థితి మొత్తం. అంటే వెంకటేశ్వర విగ్రహం పడిపోయి, దాంతోపాటు పైన ఉన్న దేవుళ్ళందరూ పడిపోయి, బంగారు వెంకటేశ్వమి నేను పెట్టుకుంటాను కదా, అవన్నీ కూడా కింద పడిపోయి మొత్తం ఉదయానికి ఇది పరిస్థితి. ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది నాకు. ఎప్పుడు లేదు ఒక ఫోటో కింద పడిపోవడం, అంటే ఏదో ఊరికే చెయ్యి తగిలి పక్కకు అవ్వడం తప్ప ఇంతలా మొత్తం అన్నీ పడిపోయే అంత. అంటే పాపం స్వామి రాత్రంతా ఎంత ఇబ్బంది పడ్డారో అని తలుచుకుంటేనే కళ్ళల్లో అలా నీళ్ళు వస్తున్నట్టు అనిపించాయి. అంటే అంత చెల్లాచెదరు మొత్తం. అసలు ఏం జరిగింది అంటే ఆ టైం చెప్పడం అయింది, కానీ ఎక్కడో ఏంటో తెలియలేదు. పిల్లంతా మొత్తం ఇల్లంతా చూసొచ్చారు, కానీ పూజగా తలుపులు తీయాలి అన్న ఆలోచన మాకు లేదు. యాక్చువల్గా ఇది నేను చెప్పానుగా 11 months అయిందేమో ఈ వెంకటేశ్వరుని కొనుక్కుని. అది జస్ట్ హల్కాదే, అదేమి లక్కీగా ఏంటంటే ఏ ఫోటో కానీ విరగడం కానీ పగలడం కానీ ఏమీ జరగలేదు. అన్నీ మాత్రం కింద పడిపోయాయి. అంటే అప్పటికి ఇంకా ఊరికే దిగాను, స్నానం కూడా చేయలేదు. ఇంకా నేను ఏదో కొంచెం బద్ధకంగా ఉండి నిద్ర పట్ల రాత్రి అనుకుంటూ దిగాను. ఇంకా లేదు కాబట్టి తలస్నానం చేసి వచ్చి ఫస్ట్ ఇవన్నీ అయ్యో దేవుళ్ళందరూ పడిపోయారే ఏం జరిగిందో అని ఒక మనసులో చెప్పానుగా ఒక చిన్న ఆందోళనతో. అది జస్ట్ ఒక షీట్, అంటే 3D అక్రిలిక్ షీటో సంథింగ్ ఏదో, లైట్ వెయిట్, అసలు బరువు కాదు. వెనకాల కార్నర్స్లో మాత్రమే స్టిక్కర్ గ్లూ ఉంది, మొత్తం అంతా కాదు. 3 కార్నర్లు కింద 3 కార్నర్లు అలా అంతే. ఆ కార్నర్స్లో మాత్రమే స్టిక్కర్ ఉంది. అదే పెట్టాను యాక్చువల్గా నేను 11 months అయింది పెట్టుకోవద్దని. ఇప్పటివరకు ఎప్పుడు ఊడుతుంది అన్న, పడిపోతుంది అన్న ఆలోచన కూడా రాలేదు. లైట్ వెయిటే కదా, పెద్ద బరువే ఉంటుందిలే చక్కగా అని అనుకున్నాను.
కానీ మరి ఎందుకు పడిపోయారో స్వామి, మరి ఏమి ఆశిస్తున్నారు, అంటే ఏం చేయాలనుకుంటున్నారో నాకు అసలు ఏమీ తెలియదు. అంటే మన బుర్ర నిమిత్తమా, మన నిమిత్త మాత్రం మనకంత ఆలోచన కూడా లేదు. అవన్నీ చూసేసరికి మాత్రం ఎంత బెంగగా అనిపించిందో ఏదో. అయ్యో వీళ్ళకి ఎన్ని దెబ్బలు తగులుంటాయి పాపం స్వామి, అనుకోకుండా పడిపోయారే ఇలాగా అని అనుకుంటూ డిస్టర్బ్ అయిన మాట మాత్రం వాస్తవం. వెంటనే గవ్వ పనులు అవి చేసేసుకుని పూజ గదిలోకి వచ్చి అన్నీ బంగారు పూలు, స్వామి అమ్మవారిని అన్నిటినీ రెడీ చేసుకుని మళ్ళీ వెంటనే అంటే వాళ్ళని మళ్ళీ యథాస్థానంలో పెట్టేంత వరకు నాకు ఇంకా మనసు కుదురుగా లేదు. దేవుళ్ళన్నీ క్లీన్ చేసేసుకుందాం, శ్రావణ మాసం వస్తుంది కదా అని అనిపించింది. కానీ వద్దు, ముందు అంత మనసు కూడా అనిపించలేదు. ఫస్ట్ వాళ్ళ స్థానాల్లో వాళ్ళని పెట్టి దీపారాధన చేసుకుంది. క్షమించండి స్వామి, ఇది చేసిన తప్పు నాది అయితే పోనీ, నేను తప్పకుండా దానికి ఎటువంటి దాన్నైనా నేను తీసుకుంటాను. మరి అది గమ్మూడిపోయింది, 10 నెలలు 11 నెలలు అయిపోయింది కాబట్టి అది ఎందుకు అలా అయిందో కూడా నాకు తెలియదు స్వామి అని చెప్పని ముందు శివయ్య నది కడిగి దేవుడు అన్నీ లైట్లు మొత్తం అన్నీ పడిపోయాయి, అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ పువ్వులన్నీ కోసుకొచ్చి, అంటే ఆ వెంకటేశ్వర స్వామిని పెట్టడానికి ఎలాగా మనసులో అదొక్కటే ఆలోచన, మళ్ళీ స్వామిని పైన విగ్రహంలా ఎలా పెట్టాలి, పూజ గది అది వచ్చిన తర్వాత ఎంతో కళగా అనిపించింది నాకు. అది మళ్ళీ అక్కడ పెట్టాలంటే నేను ఏం చెయ్యాలి, అంటే మేకులు కొట్టడానికి లేదు, జస్ట్ గమ్మే, అమ్మో మళ్ళీ అంటిస్తే పడిపోతుంది. సో ఏం చెయ్యాలి, మేకులు నేను కొట్టినా ఎక్కడ హోల్ పెట్టాలి, దానికి పెట్టచ్చా పెట్టకూడదు, అసలు ఏం చేయాలి, ఇంక ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. దాన్ని పక్కన ప్రస్తుతానికి కార్పెంటర్ వచ్చాక అప్పుడు దాన్ని ఆలోచించి ఫ్రేమ్ కట్టించడం ఏదో చూద్దాము అని చెప్పని ముందుగా అన్ని ఫోటోలకి దీపారాధన చేసే ఫోటోలన్నీ అలంకరణ చేసేసుకొని కడగడం అంటూ ఏం లేదు. శివయ్యను కూడా ఈ శంఖ ఒకటి కనిపించింది ఫోటోల ముందు, దక్షిణావర్తి శంఖం లాంటిదే కొనుక్కున్నాను, కానీ అది కాదేమో అని అనుకుంటున్నాను. దాంతో ఎందుకంటే ఈ మా వారు లేరనమాట, అందుకని నేనే ఇంకా మామూలుగా అయితే ఆయన రోజు పూజ చేస్తారు, సరే అని చెప్పని నేనే శివయ్యని కడిగి అభిషేకం అది అంటే చెప్పానుగా 8 నామాలు ఉంటాయని చెప్పని అవి చేసుకొని శివయ్యకి శంఖంలోంచి చక్కగా ఎప్పుడు దీన్ని వాడలేదు, పక్కన పెట్టుండేదాన్ని, ఈరోజు ఎందునో అలా పోయాలనిపించి ఓం నమ శివాయ అని పంచాక్షర మంత్రం చదువుకుంటూ దాంతోపాటు 8 నామాలు చదువుకుంటూ శివయ్యకి చిన్నగా అభిషేకం చేసుకుంటే కొంచెం హాయిగా అనిపించింది. ఏమో తెలుసో తెలియకో మనం తప్పులు చేస్తూ ఉంటాము, పిల్లల్ని మమ్మల్ని చల్లగా కాపాడు తండ్రి, అందరూ బాగుండాలి, ఎవరిని ఇబ్బంది పెట్టకు, తెలుసో తెలియక చెప్పాక అందరం వాళ్ళ బిడ్డలమే కాబట్టి మనం మీరే చూడాలి స్వామి అని చెప్పని దండం పెట్టుకున్నాను. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా అడుగుదాము, ఏం జరిగింది ఏంటి, నాకు ఒక చిన్న సజెషన్ ఇస్తారు, ఏం పర్వాలేదనో లేకపోతే ఇలా చేయండి అక్క అని చెప్పంటారు కదా. అలాగే ధారాపాత్రను నీడిపోసి ఒక మారేడుదళం సమర్పించి శివయ్యని అలంకరణ చేశాను. తర్వాత మామూలుగా దీపారాధన అది చేసుకుని పెట్టుకున్నాను. ఇలా పెట్టుకున్నానే కానీ స్వామివారిని ఏంటంటే పక్కన పెట్టాను, అందాకాను గోడవారికి నుంచోబెట్టి పెట్టాను. మనం తిరుగుతూ ఉండగా స్వామిని కింద పెట్టాము, ఎలా ఉంటే ఎలా ఉంటారు అని చెప్పని పూజ అంతా అయిపోయాక మళ్ళీ అదొక మా ఆలోచన అనమాట. ఎప్పటికీ అంటే వెంటనే ఒక్కొక్కసారి జరగవు మనకు పనులు, రారు కార్పెంటర్లు తొందరగా మనకి అనుకున్న వెంటనే వాళ్ళు వచ్చేరు, అలా ఉండిపోతుంది. స్వామి అలా ఉంటారు కింద, ఎలాగా అని చెప్పని అనుకుంటూ ఉంటే అప్పుడు అమ్మకు ఫోన్ చేశాను, అమ్మ ఇలా జరిగింది అనగానే పాపం మా అమ్మగారు కూడా ఉన్నట్టుండిగా నీరసం తెచ్చుకుని, అంటే నీరసం వచ్చేసింది చూసారా, ఒక్కసారిగా లో అవుతారు, అలా అయిపోయారు అంటున్నారు. అయ్యో అదేంటి అలా జరిగింది అంటూ అమ్మ కూడా చెప్పారు. అమ్మ మరి ఏం చేయను, ఇలా జరిగింది, పొద్దున్న లేచేసరికల్లా ఇది పరిస్థితి, నాకు ఏం చేయాలో పాలుపోలేదు. సరే అందునే ఒక వీడియో తీసి మన సబ్స్క్రైబర్స్ అడుగుదాము, ఎవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తారు దానికి ఏదైనా పరిష్కారం అని చెప్పి అనుకున్నాను అని మీకు కూడా షేర్ చేస్తాను అనమాట. ఆ తర్వాత మళ్ళీ పైన ఉన్న ఫోటోలన్నీ కొంచెం తీసి వాటిని కింద పెట్టి అప్పుడు స్వామిని మళ్ళీ గాజుది చేయించాను కదా దాని మీద పెట్టి అమ్మ చెప్పారనమాట, దిష్టి తగిలి ఉంటుంది స్వామివారికి, దేవుళ్ళకి కూడా దిష్టి తగులుతాయి అంటారు కదా, పూజ గది ఏదైనా కళగా ఉండి విగ్రహాలు ఇవన్నీ చూసి స్వామికి దిష్టి తగిలినాము, ఇవాళ ఏకాదశి కూడా కదా, స్వామికి దిష్టి తీసేసా, ఇంట్లో కొబ్బరికాయ ఉందని అడిగారు. ఉందమ్మా అంటే వెంటనే అయితే స్వామికి ఒకసారి మనం మామూలుగా దిష్టిలు తీసుకుంటాం, అలాగే స్వామివారికి కూడా దిష్టి తీసేసి కొబ్బరికాయ కొట్టి బయట పెట్టేసేయి, తీసేసేదాన్ని, అప్పుడు దిష్టి పోయినట్టు ఉంటుంది. ఆ తర్వాత మెల్లగా చేయించుకొని చెప్తే అప్పుడు కొంచెం మనసుకి ఊరట కలిగి వెంటనే ఆ పని చేశాను అనమాట. స్వామిని వేడుకుంటూ నామాలతోటి మన పాటలతోటి పూజించగలం తప్ప అంతగానే చేసేది ఉండదు కదా. అందులో ఒక చిన్న స్వామివారి మీద పాట, త్వమేవ శరణం కమలోద్ధర శ్రీ జగన్నాథ,
వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజ నేత్ర భూసురవల్లభ పురుషోత్తమహిత కౌశేయ వసన జగన్నాథ త్వమేవ శరణం కమలోద్ధర శ్రీ జగన్నాథ బలభద్రానుజ పరమ పురుష దుగ్ధ జలది విహార కుంజర వరద బలభద్రానుజ పరమ పురుష దుగ్ధ జలది విహార కుంజర వరద సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోష హరణ జగన్నాథ త్వమేవ శరణం కమలోద్ధర శ్రీ జగన్నాథ వటపత్రశయన భువన పాలన జంతుఘటకార హరణ శృంగారాధిప వటపత్రశయన భువన పాలన జంతుఘటకార హరణ శృంగారాధిప పటుతర నిత్య వైభవరాయ తిరువెంకటగిరి నిలయ జగన్నాథ త్వమేవ శరణం కమలోద్ధర శ్రీ జగన్నాథ కమలోద్ధర శ్రీ జగన్నాథ. ఇది ఈరోజు ఇలా జరిగింది. అందులో మీకు వీడియో షేర్ చేశాను. ఎందుకంటే ఎప్పుడప్పుడు మనం అనుకోకుండా కూడా ఒక్కొక్క చేయి జారి కొన్ని విగ్రహాలు అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి కదా. విగ్రహాలు ఏమవ్వలేదు కానీ అదృష్టం కొద్దీ అందరూ దేవుళ్ళు చక్కగా ఉన్నారు, మళ్ళీ యథాస్థానంలోకి వెళ్ళారు. ఇది ఈరోజు వీడియో. మీకు తెలిసిందేమైనా ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారనుకున్నాను. మళ్ళీ ఒక వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. అంతవరకు